హలో గైస్, వెల్కమ్ టు డేటా సైన్స్ ఇన్ తెలుగు. దిస్ ఈజ్ యువర్ నవీన్. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మీకు చెప్తున్నా. ఇది వచ్చేసి పైథాన్ ట్యుటోరియల్ సిరీస్ అనమాట. ప్రాబబ్లీ ఈ వీడియో సిరీస్లో వచ్చేసి ఒక 20 వీడియోస్ ఉంటాయి అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ కానీ ఉంటాయి అనమాట మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం. సో జస్ట్ బీ రిలాక్స్ అండ్ స్టడీ గైస్. ఈ వీడియోలో వచ్చేసి మనం కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్ గురించి చూద్దాము. సో కీవర్డ్స్ అంటే ఏం లేదబ్బా, కీవర్డ్స్ ఆర్ ద రిజర్వ్డ్ వర్డ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఇన్ పైథాన్. అంటే సింపుల్గా చెప్పాలంటే, నవీన్ నువ్వు వెళ్ళి ఫుడ్ తిను అంటే నేను వెళ్ళి ఏం చేస్తా, ఫుడ్ తింటా. ఓకే, వెళ్ళి వాటర్ తాగను లేదా మందు తాగను కదా. అంటే నాకు తెలుసు తిను అంటే దాని అర్థం ఏంటో నాకు తెలుసు. అలానే పైథాన్కి కానీ దానిలో కొన్ని పదాలు ఉంటాయి అనమాట, దాని అర్థం తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లోకి వెళ్ళి ప్రింట్ హలో వరల్డ్ అని కొడితే ఏమవుతుంది, హలో వరల్డ్ చేస్తుంది. అంటే ఇది ప్రింట్ చేయమంటే దానికి తెలుసు అనమాట, ప్రింట్ చేయమంటే ప్రింట్ చేయాలని తెలుసు. అలానే పైథాన్లో నియర్లీ ఒక 35 వర్డ్స్ ఎన్నో కీవర్డ్స్ ఉంటాయి అనమాట. సో ఈ 35 కీవర్డ్స్ ఏంటంటే ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో వాటినే కీవర్డ్స్ అంటారు అనమాట. సో అలా వచ్చేసి ఇంపోర్ట్, ట్రూ, ఫాల్స్, గ్లోబల్, ఇలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట. సో అవే కీవర్డ్స్. ఓకే, సో ఈ కీవర్డ్స్ అన్ని మీరు చూడాలనుకుంటే ఇంపోర్ట్ కీవర్డ్ అని రాసి ప్రింట్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అని కొడితే మీకు ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో కనిపిస్తుంది. ఓకే, ఫాల్స్, నన్, ట్రూ అండ్ యాజ్, యాజడ్, ఇవన్నీ మీకు అవసరంలా, బేసిక్గా నేర్చుకునే కొద్దీ మీకు అలవాటు అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను చెప్పిన కీవర్డ్స్ ఏంటి, మీకు ఇంపోర్ట్ టు ప్రింట్. సో ఇవే గుర్తుంచుకోండి, మీరు పోను మీకే తెలిసిపోతుంది. ఓకే, సో ఈ కీవర్డ్స్ అనేది అయిపోయింది. క్లియర్ కదా. కీవర్డ్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉన్న వర్డ్సే కీవర్డ్స్ అంటారా అప్పా. కూల్. నెక్స్ట్ వచ్చేసి మనం ఐడెంటిఫైర్స్కి వెళ్దాం. ఐడెంటిఫైర్స్ అంటే ఏం లేదు, ఐడెంటిఫైర్స్ ఈస్ ద నేమ్ యూస్ టు డిఫైన్ వేరియబుల్స్, ఫంక్షన్స్ ఎక్సెట్రా ఇన్ పైథాన్. ఈచ్ ఐడెంటిఫైర్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే ఏంటంటే ఐడెంటిఫైర్స్ అంటే బేసిక్గా నువ్వు దేనికైనా ఏదైనా నేమ్ ఇవ్వాలంటే పైథాన్లో వాటికి నేమ్ ఇవ్వడమే ఐడెంటిఫైయర్స్ అంటారనమాట. ఓకే, ఐడెంటిఫైయర్స్లో వచ్చేసి క్లాసెస్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. దీనిలో మనకు వచ్చేసి ఇంపార్టెంట్ వేరియబుల్స్. ఇది నేర్చుకుంటే మీకు అన్నీ వచ్చినట్లే అనమాట. సో వేరియబుల్స్ అంటే మనం ఏందో చూద్దాము అండ్ దీనికి నేమ్స్ ఎలా ఇస్తారో చూద్దాం. అంటే నేను మీకు ఏం చెప్పా, ఐడెంటిఫైర్స్ ఇస్ ద నేమ్ యూస్ టు డిఫైన్ అని చెప్పా కదా. అసలు ఈ నేమ్స్ ఎలా ఇస్తారు అనేది మనం ఇక్కడ చూద్దాం. చాలా సింపుల్ అండ్ కూల్ కాన్సెప్ట్. ఓకే, వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ ఆర్ ద కంటైనర్ టు స్టోర్ సమ్ డేటా ఆర్ వాల్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు శాలరీ అనే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఓకే, శాలరీ అంటే శాలరీ ఈక్వల్ టు నా శాలరీ ఎంత అంటే 2 lakhs అని రాసిన. ఓకే, సో శాలరీ వచ్చేసి ఇలా డిఫైన్ చేసా. ఓకే, అండ్ మీరు ఇంకా ఎగ్జాంపుల్ చూడాలంటే షాపింగ్ బిల్ ఈక్వల్ టు ఇంత నా బిల్ అయిందని చెప్తున్నా, ఇన్ని క్రోర్స్ ఆఫ్ బిల్ అయిందని చెప్తున్నా. సో ఇలా మీరు ఏదైనా డిఫైన్ చేయాలనుకుంటే మీరు ఇట్లా వేరియబుల్స్లో ఇస్తారనమాట. ఓకే, వేరియబుల్ అండ్ దాని వాల్యూ. ఓకే, సో అలా ఏదైనా దేనికైనా నేమ్ ఇవ్వడాన్ని వేరియబుల్ అని అంటారనమాట మీరు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి వేరియబుల్స్కి అసలు మనము ఏమైనా రూల్స్ ఉన్నాయా ఇవి ఇవ్వాలంటే, సో వాటి గురించి మనం చూద్దాం. ఓకే, హౌ టు డిఫైన్ ఏ వేరియబుల్. ఫస్ట్ వచ్చేసి రూల్స్ ఫర్ డిఫైనింగ్ ఐడెంటిఫైర్స్ అండ్ వేరియబుల్స్ మనం చూద్దాము. ఓకే, ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైర్స్ అన్నారనమాట. అంటే కీవర్డ్స్ ఇందాక మీకు చెప్పా కదా, ప్రింట్ వచ్చేసి కీవర్డ్, దాన్ని మనం వచ్చేసి నీ శాలరీకి కానీ లేదా వాట్ ఎవర్ నువ్వేది ఇవ్వకూడదు అనమాట, దాన్ని డిఫైన్ చేయకూడదు. దానికి ఆల్రెడీ ఒక పని ఉంది, ఆ పని దాన్ని చేసుకొని నువ్వు కొత్త పని దానికి ఇవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఈక్వల్ టు నవీన్ అని ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు క్లియర్, టీచర్ ఈక్వల్ టు నవీన్ అని ఇస్తున్నావు, కానీ వన్ టీచర్ ఈక్వల్ టు నవీన్ అని ఇవ్వకూడదు. ఇస్తే ఏమైతే ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది. సో యూ కెనాట్ స్టార్ట్ ఏ వేరియబుల్ విత్ ఏ డిజిట్. ఓకే, అర్థమవుతుందా? కానీ ఇట్లా ఇస్తే ఇది వర్కౌట్ అవుతుంది. సో అదొకటి అనమాట, ఎప్పుడు డిజిట్తో మనం వేరియబుల్ స్టార్ట్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ కెన్ స్టార్ట్ విత్ ఏ లోయర్ కేస్ and can be combined with uppercase and even digits. వేరియబుల్స్ వచ్చేసి ఎప్పుడు స్మాల్ లెటర్తోనే స్టార్ట్ కావాలి, క్యాపిటల్ లెటర్తో కానీ ఇవ్వచ్చు, కానీ ఇవ్వకూడదు అనమాట, అది ప్రిఫరబుల్ కాదు. ఓకే, ఇంకోటి ఏంటిది, స్మాల్ లెటర్స్తో వేరియబుల్స్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కావాలంటే డిజిట్స్ వాడుకోవచ్చు ఇక్కడ, కానీ ఎప్పుడు డిజిట్స్తో స్టార్ట్ చేయకూడదు, సింపుల్. అండ్ క్యాపిటల్ లెటర్స్ కానీ మధ్యలో యూజ్ చేసుకోవచ్చు. సో క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ కెన్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్స్ బట్ నాట్ ప్రిఫరబుల్ బికాస్ క్లాస్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్స్. చెప్పా కదా ఇందాక, స్మాల్ లెటర్తో ఆల్వేస్ స్టార్ట్ చేయాలి వేరియబుల్. ఓకే, క్యాపిటల్ లెటర్తో కానీ స్టార్ట్ చేయొచ్చు, కానీ వాటిని క్లాసెస్ అంటారు అనమాట. మీరు అలా స్టార్ట్ చేస్తే అది వేరియబుల్ కాదు, క్లాసెస్ అవుతుంది. సో వీటి డిఫరెన్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం డెఫినెట్గా. సో సింపుల్ అనమాట. ఓకే, వీ కెనాట్ యూజ్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్ అదర్ దెన్ అండర్ స్కోర్. ఇప్పుడు నేనేం చెప్తున్నా,
ఎట్ ద రేట్ ఆఫ్ టీచర్ ఈక్వల్ టు నవీన్ అని ఇవ్వకూడదబ్బా, ఇస్తే తప్పు అవుతుంది. ఎప్పుడు కొత్త కొత్త స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వకూడదు, ఓన్లీ అండర్ స్కోర్ ఒక్కటే మీరు ఇవ్వగలరు స్పెషల్ క్యారెక్టర్స్లో. సో చాలా సింపుల్ అనమాట ఈ కాన్సెప్ట్ అనేది. నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తా. కీవర్డ్స్ ఎప్పుడు ఐడెంటిఫైర్స్ లాగా యూజ్ చేయకూడదు. ఓకే, ప్రింట్, ఇంపోర్ట్, ఫాల్స్, నన్, సోలెంట్ మీరేం యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ కెనాట్ స్టార్ట్ విత్ డిజిట్. డిజిట్స్తో మీరు ఎప్పుడు వేరియబుల్ అనేది స్టార్ట్ చేయకూడదు. మధ్యలో యూజ్ చేసుకోవచ్చు, లాస్ట్లో యూజ్ చేసుకోవచ్చు, కానీ స్టార్టింగ్లో ఎప్పుడు మీరు ఇక్కడ వాడకూడదు. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ కెన్ స్టార్ట్ విత్ లోవర్ కేస్ అండ్ కంబైన్ విత్ అప్పర్ కేస్ అండ్ డిజిట్స్. ఓకే, వేరియబుల్స్ ఎప్పుడు స్మాల్ లెటర్స్తోనే స్టార్ట్ కావాలి. క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తే అది క్లాస్ అవుతుంది. డిజిట్స్ అనేది మీరు మధ్య మధ్యలో వాడుకోవచ్చు, లాస్ట్లో వాడుకోవచ్చు, కానీ ఇప్పుడు స్టార్టింగ్లో వాడకూడదు. సింపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ కెనాట్ యూజ్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ అదర్ దాన్ అండర్ స్కోర్. అండర్ స్కోర్ తప్పితే మీరు ఏ స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేయకూడదు. స్లాష్, హ్యాష్ ట్యాగ్, ఎఫాస్టఫీ, సో ఇలాంటివి మీరు ఏం యూజ్ చేయకూడదు, ఓన్లీ అండర్ స్కోర్ యూజ్ చేయాలి. సో సింపుల్ అనమాట, అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు అసలు మీరు వేరియబుల్ ఎలా అసైన్ చేస్తారంటే సింపుల్. ఆల్రెడీ మీరు చూసిండ్రు, టీచర్ ఈక్వల్ టు నవీన్ అని ఇచ్చిండ్రు అనమాట. సో అలా ఈక్వల్ టు అని ఇచ్చేసి మీరు అసైన్ చేస్తారు. వీటిలో కొన్ని ఉంటాయి, నేను తర్వాత చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీరు మల్టిపుల్ వాల్యూస్ ఒకేసారి ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 10.2, z ఈక్వల్ టు పైథాన్ అని 3 సార్లు ఇచ్చాను అనమాట. సో ఇలా అయినా మీరు మల్టిపుల్గా ఒకేసారి ఇవ్వచ్చు, లేదా ఇలా అయినా ఇవ్వచ్చు. A, B, C అంటే 3 డిఫైన్ చేస్తున్నాం అనమాట. 10, 10.2, పైథాన్ ఇలా అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ని వేరియబుల్స్కి కలిపి ఒకేసారి వాల్యూ ఎలా ఇవ్వాలంటే ఇలా ఇవ్వచ్చు. సల్మాన్ ఈక్వల్ టు అమీర్ ఖాన్ ఈక్వల్ టు ప్రభాస్ ఈక్వల్ టు షారుఖ్ ఖాన్ ఈక్వల్ టు హీరో అని నేను డిఫైన్ చేశాను అనమాట. సో అర్థమవుతుందా? వీళ్ళందరికీ వాల్యూస్ వచ్చేసి ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సల్మాన్ని చూడాలనుకుంటున్నా. సల్మాన్ అని చూస్తే ప్రింట్ ఆఫ్ సల్మాన్ అని కొడితే ఏమొస్తుంది చూసారు, హీరో అని. సో ఇక్కడ మీరు సల్మాన్కి, అమీర్ ఖాన్కి, ప్రభాస్కి, షారుఖ్ ఖాన్కి అందరికీ కలిపి ఒకేసారి మీరు లేజీ కాబట్టి ఒకేసారి ఇట్లా డిఫైన్ చేసింటారు అనమాట. లేదా సింగిల్గా హీరో 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 అని డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ వేస్లో మీరు డిఫైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ కంప్లీట్ నోట్స్ వచ్చేసి మీకు గిట్హబ్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దీన్ని చూసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ మీరు వచ్చేసి నెక్స్ట్ ట్యూటోరియల్స్ కొంచెం జాగ్రత్తగా ఫాలో కాండి అబ్బా. పైథాన్ వచ్చేస్తుంది 4-5 డేస్లో వచ్చేస్తుంది. చెప్పేది ఎవరు? నవీన్. సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద ఫర్దర్ ట్యూటోరియల్స్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.